తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ మండలిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ముందుగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పత్రాలను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఆ తర్వాత అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది. 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891 కోట్లు. అవి ఎలా ఉన్నాయంటే 6 గ్యారెంటీల కోసం 53,196 కోట్లు అంచనా, ద్రవ్యలోటు 32,557 కోట్లు, రెవెన్యూ మిగులు 5,944 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం 21,874 కోట్ల కేటాయింపు, బీసీ సంక్షేమం కోసం 8,000 కోట్లు కేటాయింపు, మైనార్టీ సంక్షేమం కోసం 2,262 కోట్లు, వైద్య రంగానికి 11,500 కోట్లు, విద్యా రంగానికి 21,389 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాట్ల కోసం 500 కోట్లు, యూనివర్సిటీలలో సదుపాయాలకు 500 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 40,080 కోట్లు, వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు, నీటి పారుదల శాఖకు 28,024 కోట్లు, మున్సిపల్ శాఖకు 11,692 కోట్లు, విద్యుత్ గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు, విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు. ఇలా ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే తిరుగులేని భారీ బడ్జెట్ ని ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది.